ఎస్పెషలీ తెలంగాణ ప్రజలు మనసులలో నడుస్తున్న అలజడి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఈ స్క్వేర్ కథల సరే జరిసే బీజేపీని పక్కకు పెడదాం. నేను బీజేపీ పక్షపాతాన్ని అనుకుంటారేమో, అందుకే నేను 4 పాయింట్స్ తీసుకున్నా. మళ్ళీ ఈ క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉంది చూడు ఆటల కార్యకర్త ఏ పక్కన నిలబడాలా, ఎవరి దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ల్యాండ్ షేడీ డీలింగ్స్ ఉన్నాయి చూడు, షేడీ ల్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి చూడు. మళ్ళా రమేష్ గారు డైరెక్ట్ గా వత్తాసు వలుకుతున్నారా? భారతీయ జనతా పార్టీ సైలెన్స్ ఉన్నదనని కరప్షన్, లేకపోతే టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాటలు వస్తున్నాయా అనేది బీజేపీ కారిడార్లలో డిస్కషన్ గుసగుసలు అవుతున్నాయి అని చెప్పి కేటీఆర్ మాట్లాడతారు. మళ్ళా ఈయననేమో గంభీరంగా నేను సీసీటీవీ ఫుటేజ్ పెడతా అంటాడు. నాకు తెలిసి పెట్టలే, అంతేగా పెట్టలే. బట్ సీసీటీవీ ఫుటేజ్ పెట్టినా అది ఏ రకంగా మీరు ప్రూవ్ చేస్తారో సీఎం రమేష్ గారు అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ సీఎం రమేష్ గారి మీద మనం మాట్లాడితే సీఎం రమేష్ గారికి కూడా ఒక పేరు ఉన్నది వెనకటికి. ఏందనంటే వెనకటికి, ఇప్పుడు కాదు వెనకటికి. ఏందనంటే సీఎం రమేష్ అనంటే చంద్రబాబు మనిషి రమేష్. సీఎం రమేష్ ఫుల్ ఫామ్ ఏంది? చంద్రబాబు మనిషి రమేష్ అని ఒక పేరు ఉన్నది. ఈ పేరు వెనకటికి ఈయనకున్న బిరుదును ఉద్దేశించి కేటీఆర్ దీని రాజకీయ లబ్ధి ఉందనికే చూస్తున్నాడా, లేక భారతీయ జనతా పార్టీని ఇలా బ్యాక్ ఫుట్ పెట్టే ప్రయత్నంలా రమేష్ మాటలు నిదర్శనమా?